అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు, మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం, తరువాత గడ్డిపరక కన్నా హీనంగా అనిపిస్తాము. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. సర్వం నీవే అనుకొని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. మనకు సముద్రమంత సమస్య ఉందని బాధపడకూడదు, ఆకాశమంత అవకాశం కూడా ఉంటుందని గుర్తించాలి. నిజాయితీ లేని మనుషులతో నీతిగా ఉండే ప్రయత్నం చేయకు, ఎందుకంటే నీతి లేని మనుషులు నిన్ను నీతి తక్కువ మనిషిగా సమాజానికి చూపిస్తారు. జాగ్రత్త. ఇసుకపైన ఇసుక అని రాయగలం, కానీ నీటి మీద నీరు అని రాయలేం. ఆశలు ఆశయాలు కూడా అలాంటివే, కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమయ్యేవి. ఇతరులకు మేలు చేయటం వల్లే నీకు మేలు కలుగుతుంది. ఇతరులను భక్తికి ముక్తికి తీసుకొని పోవటం వల్లే నీకు భక్తి ముక్తి లభిస్తాయి. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. నీ జీవితం అనే కారులో ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలని చూడకు, స్టీరింగ్ పుచ్చుకొని నడపడానికి ప్రయత్నించు. కారే కన్నీరు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనదే. ధనం ఎలా సంపాదించాలి అని నేర్పే విద్య కంటే మనం ఎలా జీవించాలి అనే నేర్పే విద్య గొప్పది. జీవితంలో అన్నింటికన్నా పెయిన్ ఏంటో తెలుసా? మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడం. చెప్పడం ఎప్పుడూ తేలికే, వినడమే కష్టం. వినడం భలే సులభం, అర్థం కావడం కష్టం. అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు, అంగీకరించటం ముఖ్యం. ఏ బంధమైనా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపించినా ఆ బంధాన్ని పొందడం కష్టమే. ధనం నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. తలరాతను ఎప్పుడూ నిందించకండి. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి. కష్టం మనకు వస్తే కష్టం, మన శత్రువుకు వస్తే స్వర్గం, అయిన వాళ్లకు వస్తే నరకం. 10 మందితో నడిస్తే నాయకులవరు, 10 మందిని నడిపిస్తే నాయకులు అవుతారు. మిమ్మల్ని హేళన చేసే వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి. మీరు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు, అది వాళ్ళ నైజం. ఎక్కడ విడ్డ మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఓ జ్ఞాపకమే. కుటుంబంలో గొడవలు ఉండొచ్చు, కానీ గొడవల మధ్య కుటుంబం ఉండకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతున్నారన్నది నిజం. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. సంస్కారం అనేది పుట్టుకతో రాదు, తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సహజ తీరు బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది. భార్యని బానిసగా భావించే ఏ మగవాడు ఈ సొసైటీకి పనికిరాడు.